ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడు అయిన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు? శ్రీభగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరియోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానుడు పలికెను, పరమేశ్వరుడు అయిన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితారతాః. కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొనిన వారును సకల భూతములకును హితముననే కోరుచుండు వారును సర్వ ప్రాణులను సమభావముతో చూసువారును యోగులు అనబడరు. అట్టి వారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావస్థితులే ధ్యానము చేయుచు భక్తితో భజించుట ఆ పరబ్రహ్మమునే పొందుదురు. క్లేశోధికరతస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భితిరవాప్యతే. కానీ సచ్చిదానంద ఘన విరాకార పరబ్రహ్మమునందు అసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలనన్నా దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగంతో సంతతము చింతన చేయుచు భజించుచుందురో తేషామహం సముద్ధర్తా మృత్యుం సంసార సాగరా భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ అర్జున, నాయందే లగ్న మనస్కులై అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరం నుండి ఉద్ధరించెదను. మయ్యేవ మన ఆతస్త్వా మయి బుద్ధిం నివేశయా నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నాయందే మనస్సును నిలుపము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము, పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. ఇందు ఏ మాత్రము సందేహమునకు తావులేదు. హత చిత్తం సమాధత్తుం ధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుటకు సముద్రుడు కానిచో అర్జున, అభ్యాస యోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపము. అభ్యాసేప్య సమర్థోషి మత్కర్మ పరమో భవ మధర్మమపి కర్మాణి కుర్వన్ సిద్ధమవాప్స్యసి. అభ్యాసము చేయుటకును అసక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమైన కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందెదవు.